సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. 7 ఏళ్ల క్రితం 2018లో మహానటి చూసినప్పుడు ప్రేక్షకులు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటన చూసి శబాష్ అని మెచ్చుకోని వారు లేరు. హీరోయిన్ అంటే హీరో పక్కన ప్రేమలో పడేందుకు, పాటల్లో డాన్సులు చేసేందుకు మాత్రమే పరిమితం అనుకునే కమర్షియల్ దర్శకుల చెంప చెళ్ళుమనిపిస్తూ నాగశ్విన్ చూపించిన అద్భుతం ప్రశంసలే కాదు, వైజయంతి సంస్థలకు కాసుల వర్షం కురిపించింది. నటీమణిగా కీర్తి సురేష్ ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు వెళ్తోందని అందరూ భావించారు. కానీ జరుగుతుంది వేరు. కీర్తి సురేష్ చేస్తున్న వరుస సినిమాలు చూస్తే మహానటికో నమస్కారం అనిపించేలా ఉన్నాయి. తాజాగా రివాల్వర్ రీటమ్ విడుదలైంది. ఒక కామెడీ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రాధికా శరత్ కుమార్, సునీల్, జాన్ విజయ్ తదితరులైతే ప్రధాన పాత్రలు పోషించారు. అనుకోకుండా ఒక రౌడీ డాన్ ని చంపిన తల్లి కూతుళ్ళు ఆ నేరం బయటికి తెలియనివ్వకుండా చేసే పనులే ఈ కథలో మెయిన్ పాయింట్. ఇక అడుగడుగునా కూడా సహనానికి పరీక్ష పెడుతూ అర్థం లేని హాస్యంతో ఏమాత్రం అలరించలేకపోయినా రివాల్వర్ రీటా ఇప్పుడు కీర్తి సురేష్ ఖాతాలో మరొక డిజాస్టర్ అయిపోయింది. ఇక ఇదే కాదు, ఇలాంటి మూవీస్ గత కొన్నేళ్లుగా కూడా కీర్తి సురేష్ చేస్తూనే ఉండడం చూసి అభిమానులు ఫీల్ అయిపోతున్నారు. ఓటీటీలో నేరుగా రిలీజ్ అవుతున్న ఉప్పు కప్పు రంబు, రఘుతాత కనీసం వచ్చిన సంగతి కూడా తెలియనంత దారుణంగా తిరస్కారానికి గురయ్యాయి. హిందీలో అడుగుపెట్టి చేసిన బాబీ జాన్ ఎంత పెద్ద ఫ్లాపో మళ్ళీ చెప్పుకోనవసరం లేదు. ఇక జయం రవి సైరన్ కనీస స్థాయిలో కూడా ఆడలేదు. ఇక బోళా శంకర్లో చిరంజీవికి చెల్లిగా నటించిన సంతృప్తి తప్ప ఒక మెగా ట్రోలింగ్ మూవీలో భాగమైనందుకు సంతోషం కన్నా విచారమే ఎక్కువ మిగిలిపోయింది. ఇక సాయి పల్లవి ఎందుకు క్యారెక్టర్ని వద్దనుకుందో తర్వాత అర్థమైంది. ఇక కీర్తి సురేష్ సోలోగా టైటిల్ రోల్స్ చేసిన చిన్ని, మిస్ ఇండియా, పెంగ్విన్, గుడ్ లక్ సఖీ ఇవన్నీ కూడా నాసి రకం కంటెంట్తో జనాన్ని విసిగించినవే. అలా అని తను రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయలేదు కాదు. విశాల్ పందంకోడి 2, విక్రమ్ సామి స్క్వేర్, మహేష్ బాబు సర్కార్ వరిపాట, రజనీకాంత్ అన్నాతే వగైరాలన్నీ కూడా సోసోగా ఆడినవే. ఇక పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి గురించి చెప్పుకోనవసరం లేదు. గత దశాబ్ద కాలంలో కీర్తి సురేష్ రిజల్ట్ పరంగా ఆనందపడిన సినిమాలు మహానటి, నాని, దసరా మాత్రమే. సక్సెస్ రేట్ ఇంత బలహీనంగా ఉన్నా కూడా నిర్మాతలు, దర్శకులు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఇక మహానటి గమనించాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉంది. గొప్ప పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే సత్తా ఉన్నప్పుడు కథలు, కాంబోల ఎంపికల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఫలితాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇక రష్మిక మందన తెలివిగా చేసుకున్న ప్లానింగ్ వల్ల పుష్ప, యానిమల్, చావా, ది గర్ల్ ఫ్రెండ్ లాంటి విజయాలతో తెలుగు, హిందీ భాషల్లో బ్యాలెన్స్డ్గా ఉంది. ఇక సాయి పల్లవి ఏకంగా 4,000 కోట్లతో తీస్తున్న రామాయణలో సీతా పాత్ర దక్కించుకుంది. ఇక్కడ ఫ్లాపులు ఎన్ని ఉన్నా కూడా శ్రీలీలకు నటన డిమాండ్ చేసే 2 బాలీవుడ్ మూవీస్ దక్కాయి. కీర్తి సురేష్ ఇలాంటి ప్రణాళిక లేకపోవడం వల్లే రేస్లో వెనకబడిపోతుంది.